హాయ్ హలో నమస్తే అండి. నేను మీ బాబీ లహరిని. ఇంతకాలం మీరు నన్ను టీవీలో చూశారు, చాలా ప్రేమించారు, ఆదరించారు, అభిమానించారు. లాస్ట్ లాక్డౌన్ టైంలోనే నేను మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ అంటే మిమ్మల్ని మళ్ళీ మిస్ కాకూడదన్న ఉద్దేశంతోనే ఇలా మీ ముందుకు వచ్చేసాను. సో మీకు నా గురించి చెప్పాలనేసి, మీతో నా ఇంటరాక్షన్ ఎక్కువ పెరగాలనేసి నేను ఒక ఛానల్ ఓపెన్ చేశాను. దిస్ ఇస్ బాబీ లహరి అఫీషియల్ అండి. మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు కావాలి. మీరు ఎంతగా ప్రేమించారో అంతకన్నా డబుల్ బ్లెస్సింగ్స్ తోటి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ, ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను, మై నేచర్, నేను ఎవరితో ఉంటాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవటానికి కోసమని హోమ్ టూర్ తోటి, మై హోమ్ టూర్ తోటి మిమ్మల్ని నా లైఫ్లోకి ఇన్వైట్ చేద్దాం అనేసి ఇలా మీ ముందుకు వచ్చానమాట. సో వీ స్టార్ట్ హియర్. వన్ మోర్ థింగ్, ఇది కరోనా సీజన్ కాబట్టి మనందరికీ తెలిసింది, చాలామంది మన డియర్ వన్స్ని మిస్ అయిపోతున్నాము, వాళ్ళు జ్ఞాపకాలతోటి బాధపడుతున్నాము. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి మనము మన జాగ్రత్తల్లో ఉండాలి. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ బికాస్ ఐ లవ్ యూ గైస్. నేను అపార్ట్మెంట్లో ఉంటానండి, ఇక్కడ ఎక్కువ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. అయినా నేనున్న చోట అంతా గ్రీన్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలని చిన్న చిన్న మొక్కలతోటి ఇలా స్టార్ట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తాను. వెల్కమ్ యూ ఆల్ టు మై స్వీట్ హోమ్. రండి. మీరందరూ నా ఇంట్లోకి వచ్చేసారు. సో ఇంట్లో వచ్చాను కాబట్టి శానిటైజ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ శానిటైజ్ చేసేసుకున్నాము. చేత క్లీన్ ఉన్నాయి, ఎందుకంటే గ్రిల్ ఓపెన్ చేశాను. ఐ డోంట్ నో ఏమేమి ముట్టుకున్నాను. ఎందుకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం. సో దిస్ ఈజ్ వేర్ ఐ లివ్. కమ్ హియర్. ఇది నా ఫస్ట్ హౌస్, ఎందుకంటే నేను ఇక్కడ 11 years నుంచి ఉంటున్నాను. అనుకోకుండా కొనేసాం ఈ ఇల్లు. అప్పుడు నాకు అర్థం కాలేదు, చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇప్పుడు వస్తే అస్సలు సరిపోవట్లేదు నాకు. నేను మీకు హోమ్ టూర్ నేను ఫస్ట్ నా కొత్త ఇంట్లోకి, పెద్ద ఇంట్లోకి వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నాను. కానీ యూ షుడ్ నో కదా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క ఇటీ నేను అన్నీ సెలెక్ట్ చేసి టైం స్పెండ్ చేసి ఇలా కట్టాలి, ఎలా ఉండాలని చేశాను. కాబట్టి ఇక్కడ నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, మంచి జ్ఞాపకాలు, అలాంటి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఐ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ గైస్. మళ్ళీ నేను కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరిని ఖచ్చితంగా తీసుకొని ఆ ఇంటికి వెళ్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఇక్కడున్న మొమెంటోస్ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి చెప్పాలంటే, ఎందుకంటే నేను దాదాపు పెళ్ళి కాక ముందు నుంచి యాక్టింగ్లో ఉన్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 18-19 years నుంచి నేనున్నాను. అంతకుముందు ఐ యూజ్డ్ టు డూ మోడలింగ్, ఫ్యాషన్ షోస్ చేసేదాన్ని, డిజైనర్ వేర్కి ఫ్యాషన్ షోస్ చేసేదాన్ని. సో అప్పటి నుంచి ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ సో మెనీ షీల్డ్స్ ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో అన్నీ డంప్ చేసేసి వచ్చాను, ఎందుకంటే ఇంట్లో సరిపోదు, చిన్న ప్లేస్. వీటి గురించి చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా ఉన్నాయి. మలేషియాలో నేను ఈవెంట్ కండక్ట్ చేశాను అనమాట. అప్పుడు నేను అందరినీ తీసుకెళ్ళాను, జబర్దస్త్ టీం వాళ్ళని, ఆదిని, హైపర్ ఆదిని, దెన్ దొర్బాబు, రాజు గారు, శాంతి, పవన్, వినోద్, వీళ్ళందరితో పాటు హేమచంద్ర వాళ్ళ వైఫ్ భార్గవ్ గారిని. అండ్ వీ ఆల్ వెంట్ టు డూ పర్ఫార్మ్ ఈవెంట్ ఇన్ మలేషియా. అందులో కూడా కొన్ని మెమెంటోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ మెమెంటోస్ గురించి చెప్పాలంటే కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని వీక్స్ సరిపోదు. సో అందుకే కొన్ని పైన చూపించేస్తాను మీకు, ఎందుకంటే ఇంకా బోల్డ్ ఉంది, చూపించాలి, మాట్లాడాలి. ఇప్పుడే వచ్చారు, సో చాలా ఉంది కాబట్టి కొన్ని షేర్ చేస్తా. ఇవన్నిట్లో దిస్ ఇస్ మలేషియా ఈవెంట్ చేశాను అన్నాను కదా, అందరినీ తీసుకెళ్ళి ఉగాది కోసం చేశాము. అది నా ఫస్ట్ ఈవెంట్ నేను కండక్ట్ చేస్తూ బయటికి వెళ్ళి చేసింది. టీం వాళ్ళది మలేషియాలో తెలుగు వాళ్ళందరూ కలిసి చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ది కాల్ మీ, ది గేవ్ మీ. నేను ఎప్పుడు ఇలా చేయలేదు, ఫస్ట్ టైం, అండ్ ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్. ఇక్కడికి వస్తే ఈ టాయ్స్కి ఒక హిస్టరీ ఉందండి. ఇది నేను ఇక్కడ పెట్టడానికి ఇష్టం లేదు, ఈ టాయ్స్ అన్నీ తీసేద్దాము అని అంటే మా పాప అస్సలు వినదు. తన చైల్డ్హుడ్ మెమరీస్ ఇవన్నీ. అలాగే ఇందులో నా చైల్డ్హుడ్ మెమరీ ఉంది, చెప్తాను చూడండి, భయపడకండి ప్లీజ్. దిస్ ఈజ్ మై టెడ్డీ. ఈ టెడ్ నాకు పెళ్ళి కాకముందు నేను మోడలింగ్ చేసేదాన్ని అండ్ సమ్
యాక్ట్ షూట్స్ చేసేదాన్ని. అప్పుడప్పుడే సీరియల్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను అవుటర్ స్టేషన్స్కి చాలా వెళ్ళేదాన్ని. నేను చాలా డిఫరెంట్ పర్సన్. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, ఎక్కువ మాట్లాడను, వెరీ షై పర్సన్, కామ్గా ఉంటాను, అలా ఉంటాను. కాబట్టి ఈ టెడ్ నాతో పాటు నేను ఎక్కడికి వెళ్ళినా, ట్రైన్లో ట్రావెల్ చేసినా, ఫ్లైట్లో ట్రావెల్ చేసినా, బస్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఐ యూస్ టు క్యారీ దిస్ లిటిల్ క్యూరీ పై అనమాట. నేను దీన్ని తీసుకొని ఊరెళ్ళి నా పక్కనే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇలా ఉంది కానీ అప్పుడు చాలా క్యూట్గా ఉండేది. ఇక్కడ రోజుగా ఉండేది చీక్స్, చిన్న క్లిప్పులు పెట్టేదాన్ని, దీనికి స్నానం చేయించేదాన్ని. సో అలా నేను షేర్ చేసుకునేదాన్ని నా ఫీలింగ్స్, నా లోన్లీనెస్ అంతా దీంతో. సో దిస్ గై హ్యాస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. సో వీడినైతే నేను పాడేయలేను. ఈ బొమ్మలన్నీ మా పాపవండి, ఎవరికైనా ఇచ్చేద్దాం. అప్పటికి దానికి తెలియకుండా వాచ్మెన్ పిల్లలకి, వాళ్ళకి వీళ్ళకి చాలా చాలా టాయ్స్ ఇస్తాను. కానీ కొన్ని మెయిన్ టాయ్స్ మాత్రం ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ పెట్టేశాను. మా పేరెంట్స్ ఆఫ్రికాలో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి తెచ్చినవి, ఇంకా అదర్ కంట్రీస్ నుంచి తెచ్చిన టాయ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇది మాత్రం కదిలించకూడదు. నాకు ఎంత క్లమ్జీగా ఉన్నా కళ్ళు మూసుకో అంటది కాబట్టి ఐ బీ క్వైట్, దానికంటూ ఒక కార్నర్ ఇచ్చేసాను. దీని గురించి చెప్పాలంటే ఐకియాలో నేను ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్రేమ్స్ కొన్నానమాట. సో మా పాప ఏం చేసిందంటే ఇవన్నీ కంప్యూటర్లో ప్రింట్అవుట్ చేసుకొని చిన్నప్పటి ఫొటోస్ అన్నీ తీసి అవి పెట్టి ఒక వాల్ హ్యాంగర్ లాగా చేసింది. నాకైతే ప్లెయిన్ వాల్స్ ఇష్టం, వైట్ వాల్స్ ఇష్టం, ప్లెయిన్ కలర్ సోఫాలు కూడా ప్లెయిన్గా ఉండాలి, కలర్స్ లైట్ కలర్స్, ఐ మీన్ టు సే ఫ్లోర్ కూడా వైట్ ఉండాలి, వాల్స్ వైట్ ఉండాలి. ఐ లవ్ పీస్, బ్రైట్గా ఉండాలి, ఇంట్లో లైట్ ఎక్కువ ఉండాలి, వైట్ ఉండాలి. అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట, ఎనర్జెటిక్ ఫీల్ అవుతాను. కానీ నా టైం అయిపోయింది, మా పాప టైం వచ్చింది. ఇప్పుడు పిల్లలు ఏం చెప్తా అదే వినాల్సి వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ హర్ క్రియేషన్ కమింగ్ దిస్ వే. ఈ కార్నర్ గురించి చెప్దాం అంటే దిస్ ఈజ్ మై ఎల్డర్ చైల్డ్, పెద్ద పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు అనమాట. సీరియస్గా ఉంది, ఇక్కడ చూడండి బుగ్గలు ఇంతింతలా ఉండేది. అండ్ కమింగ్ టు దిస్ ఫోటోగ్రాఫ్, దిస్ ఇస్ మై సెకండ్ చైల్డ్. ఈ రెండు నా చిన్న కూతురి ఫోటోగ్రాఫ్, ఇవన్నీ మెమెంటోసే. ఇది హార్వెస్ట్ బైబిల్ స్కూల్ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారు. సో ఐ డూ లాట్ ఆఫ్ చారిటీ గురించి చేస్తూ ఉంటాను కాబట్టి దే హ్యావ్ గివెన్ మీ డాక్టరేట్. ఆ ఫోటో ఫ్రేమ్ చేయించడానికి ఇచ్చాను కానీ మళ్ళీ తీసుకోలేదు, అట్లే ఉండిపోయింది. అండ్ దిస్ ఇస్ నంది. ఐ గాట్ దిస్ నంది ఫర్ అంతఃపురంలో ద బెస్ట్ విలన్గా నాకు ఈ నంది వచ్చింది అనిపించింది. ఓకే, ఐ అచీవ్డ్ అని. ఒకే దాంతో సరిపోదు కానీ ఐ నీడ్ టు గెట్ మోర్. సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా. కానీ మీకు తెలిసిందే ఇప్పుడు తెలంగాణలో నంది ఇవ్వట్లేదు. వీఆర్ ఫైటింగ్ ఫర్ దాట్. హోప్ సో, క్రాసింగ్ మై ఫింగర్స్, త్వరగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా నంది అని అనుకుంటున్నాను. సో ఈ నంది అవార్డ్తో పాటు నాకు ఇంకొకటి చాలా ఇష్టమైన అవార్డు ఏంటంటే దట్ ఈస్ లేడీ లెజెండ్స్ అని అవార్డు ఇచ్చారు ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు. దిస్ ఇస్ లేడీ లెజెండ్. ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు లేడీ లెజెండ్ అవార్డు ఎందుకు ఇచ్చారంటే బీయింగ్ అ వర్కింగ్ ఉమెన్, బీయింగ్ అ స్పెషల్ చైల్డ్ మామ్, బీయింగ్ అ సింగిల్ పేరెంట్, ఇన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇంత సక్సెస్ఫుల్గా నేను ఫ్యామిలీ రన్ చేస్తూ ప్రొఫెషన్లో పేరు తెచ్చుకొని అండ్ సోషల్ వర్క్ చేస్తూ ఇన్ని చేస్తున్నాను అనేసి దానికి గుర్తింపుగా అన్ని పాపకి స్పెషల్గా ఈ లేడీ లెజెండ్ అవార్డు నాకు వచ్చింది. ఇది నాకు చాలా హార్ట్కి క్లోజ్గా ఉన్న అవార్డు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూటర్స్ ప్రైడ్. అంకమ్ గారికి, సత్య ఎర్ర గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇక్కడ నేను మీకు ఒకరిని పరిచయం చెయ్యాలి. దీస్ క్యూట్ లిటిల్ గైస్, దీస్ క్యూట్ లిటిల్ గైస్ హ్యామ్స్టర్స్. వాడు వెళ్ళిపోయాడు లోపలికి, ఒకడు వెళ్ళిపోయాడు. దీస్ ఆర్ హ్యామ్స్టర్స్ అంటారు. మా ఇంట్లో ఇలాంటి బేబీస్, ఇలాంటి యానిమల్స్, మీకు ఇందాకే చెప్పాను కదా ఆమె నేచర్ లవర్, యానిమల్ లవర్ అనేసి. నాకు ఇలాంటివి అంటే పిచ్చ ఇష్టం. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ. దీస్ ఆల్ ఆర్ మై ఫ్యామిలీ. వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తూ ఉంటాను. దీని పేరు టాఫీ. దాని పేరు ఐ ఫర్గాట్ అండి. మా పాపని టిపికల్ పేర్లు పెడుతూ ఉంటుంది సారీ. సో మర్చిపోతూ ఉంటాను. చాలా ఉన్నాయి కాబట్టి మర్చిపోతాను. దీని పేరు మాత్రం టాఫీ, స్వీట్ లిటిల్ టాఫీ,
క్యూట్గా ఉన్నాడు కదా, వీడి కళ్ళు చూడండి ఎంత క్యూట్గా ఉంటాయి, రెడ్గా. సో లివింగ్ దెమ్ అలోన్, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చేద్దాం మనము. వాడు నట్స్ తింటాడు, ఫ్రూట్స్ తింటాడు, నీళ్ళు ఉంటాయి, అది వాళ్ళ రెస్టింగ్ స్పేస్ అనమాట, వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు. సో అలా ఉందన్నమాట. ఇక్కడికి వస్తే దిస్ ఇస్ వేర్ ఐ గెట్ రిలాక్స్. ఇంటికి వచ్చిన వెంటనే మీరు ఎదురుగా చూసారనుకోండి, ఇక్కడ ఐ కమ్, దిస్ గైస్ నేమ్ ఇస్ చులిప్. వీడు మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఉన్నాడు. వీడు చాలా నాటి. వీళ్ళ గురించి మళ్ళీ నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ ఎంట్రన్స్లోనే నాకు ఈ టీవీ సెట్ ఉంటుంది, ఈ అక్వేరియం ఉంటుంది. వైట్గా ఉండాలని చెప్పాను కాబట్టి నేను వైట్ అక్వేరియమే తీసుకున్నాను. దాన్ని ఇంకొక రూమ్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ప్లీజ్ డూ కమ్. ఈ రూము ఒక స్టోర్ రూమ్ లానే వాడుతున్నాను, ఎందుకంటే నేను 2 పిల్లలు పనోళ్ళు ఉంటాము. సో మాకు అందరం కలిసి ఒకే రూమ్లో పడుకుంటాం. ఇంతకుముందు పని వాళ్ళు ఈ రూమ్లో పడుకునేవాళ్ళు, నాతో పాటే ఉండని కదా, ఏసీ ఆన్ చేస్తాను కదా అని వాళ్ళు నాతోనే పడుకుంటారనమాట. ఈ రూమ్లో నేను మీకోసం, అంటే ఆలోచించండి, నేను మీ గురించి ఎంత ఆలోచిస్తుంటాను. సో మీతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా మిమ్మల్ని రోజు కలవాలి అనే ఆలోచన వచ్చి ఈ కౌంటర్ టేబుల్ చేయించాను. ఇది ఏంటంటే దిస్ ఇస్ వన్ కుకింగ్ కౌంటర్. దీంట్లో మీకు ఇక్కడ వాటర్ వస్తుంది. ఇది ఇంకా పుష్ చేసుకోవచ్చు, మనము పుష్ చేయొచ్చు. ఇక్కడ అన్ని కావాల్సిన వెజల్స్ అన్ని పెట్టుకోవడానికి స్మార్ట్ కిచెన్ లా చేయించుకున్నాను. ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే ఇది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నా మీతోటి ఒక క్రాఫ్ట్ చూపించడం కానీ, ఇంకేమన్నా చూపించడం కానీ, నేను వంటలు ఎలా చేస్తాను అది చూపించడం కానీ ఇక్కడ చేద్దాము అనేసి ఈ కౌంటర్ టేబుల్ చేయించుకున్నాను. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, చెప్పాను కదా ఈరోజే మీతో ఇంటరాక్షన్ మొదలెట్టాను అనేసి. సో ఇన్ ఫ్యూచర్ నేను మీకు వంటలు ఏమైనా చేస్తే అది ఈ రూమ్లో ఏసీ ఆన్ చేసుకొని హ్యాపీగా చెమటలు పట్టకుండా ప్రేమతో మీతో మాట్లాడుకుంటా వంటలు చేసి చూపిద్దాం అనేసి నేను ఇది చేశాను. వంటలు అంటే నాకు వంటలు ఎప్పటి నుంచి ఇష్టం అయిందంటే వెన్ ఐ గాట్ మ్యారీడ్. నాకు అప్పటి వరకు ఏమీ రాదు. సో ఏం చేయాలి, ఒకటి అడిగే మెంటాలిటీ కాదు, మనస్తత్వం కాదు నాది. సో ఐ వాంటెడ్ టు లెర్న్. 2003లో ఐ గాట్ మ్యారీడ్. 2003లో మ్యారేజ్ అయినప్పుడు మనకి యూట్యూబ్ ఇలాంటివి ఏవీ లేవు. ఏవైనా ఛానల్స్లో వెరీ రేర్గా వంటల ప్రోగ్రాంలు వచ్చాయి. అప్పుడు వంటలు ఎవరిని అడగాలి, ఎవరితో నేర్చుకోవాలి, ఎలా చేయాలి. పెళ్లి కాక ముందు వరకు టీ పెట్టుకోవడం కూడా రాదు మనకి, తాగిన కప్పు కూడా ఆడపెట్టేవాళ్ళం. సో స్లోలీ కాయగూర వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర ఇఫ్ ఐ బై దిస్ వెజిటేబుల్ అంటే ఇది ఎలా చేస్తా నాకు చెప్పండి అని చెప్పి వాళ్ళ దగ్గర వెజిటేబుల్స్ కొని అలాగే వాళ్ళు చెప్పినట్లే చేసేదాన్ని. అలాగే స్లోగా నేర్చుకున్నాను. అప్పటి నుంచి నాకు వంట చేసి ఎవరికైనా వడ్డించడం అనేది చాలా ఇష్టం. అందుకనే మిమ్మల్ని నేను అంత ఇష్టపడతాను కాబట్టి మీతోటి నా వంటలు షేర్ చేసుకుందామని ఈ అరేంజ్మెంట్స్. సో మా పాప అప్పుడప్పుడు ఇక్కడ కూర్చొని చదువుకుంటుంది. ఏమన్నా చేసుకోవాలంటే ఇక్కడ కింద కూర్చొని చేసుకుంటాము. ఎవరైనా గెస్ట్లు చాలా రేర్, మమ్మీ డాడీ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఈవినింగ్ వరకు ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడో ఎవరైనా వస్తే మాత్రం దిల్ స్టే హియర్. అప్పుడు ఇది చిన్న కాట్ లేదు, పెద్ద కాట్ వేసాను. ఇప్పుడు ఎవరు రావట్లేదు, ఆయన లాక్డౌన్ టైం కాబట్టి. దిస్ గైస్ నేమ్ ఇస్ మైలో. వీడు నాతోటి ఆల్మోస్ట్ 6 years నుంచి ఉన్నాడు. రీసెంట్గా వీటితో పాటు ఇంకొకటి కూడా ఉండేవాడు, వాడి పేరు బ్రూనో, వీడి పేరు మైలో. ఐ లాస్ట్ హిమ్. ఇట్స్ సో పెయిన్ఫుల్ ఫర్ మీ. వాడిని మర్చిపోలేకపోతున్నాను. May 6th వాడు హీ పాస్డ్ అవే. అదే రోజు వాడిని బరియల్ చేసేసి వచ్చాను. చాలా మిస్ అవుతున్నాను, చాలా అంటే చాలా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. వీళ్ళు నాకు ఇచ్చే ప్రేమ అవన్నీ కౌంట్లెస్. అంటే మనం నిస్వార్థంగా ప్రేమిస్తారంటారే, వీళ్ళు నాకు పిల్లల కన్నా కాదు, దే ఆల్ ఆర్ మై చిల్డ్రన్.
ఐ లవ్ దెమ్ అ లాట్. వీళ్ళే కాదండి, ఇంట్లో మీరు ప్రతి కార్నర్లో చూస్తే ఏదో ఒక యానిమల్, ఏదో ఒక క్రీచర్ కనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఐఎమ్ అ నేచర్ లవర్. సో దిస్ గాయ్ నేమ్ ఇస్ మైలో. మైలోకి జ్యువెల్స్ ఉన్నాయండి, చూడండి. వీడికి ట్యాగ్ వేసాను, దీంట్లో వాడి పేరు, కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ కేస్ పిల్లలు కదా కమ్ కూపర్ బేబీ కమ్ మర్చిపోయి తప్పిపోతే ఎవరైనా కనుక్కుంటే వాళ్ళు ఈ నంబర్ కాల్ చేసి వీడిని తెస్తారు అని. దానా కూపర్. వీడు చూసారండి, వీడికి ఏజ్ 7 months అన్నమాట. వీడి పేరు కూపర్. వాట్ ఆర్ యూ డూయింగ్ బేబీ? నో లివింగ్, నో బేబీ. బ్రూనో పోయాడు కదా, సో అందుకని బ్రూనోకి బదులు కూపర్ని నాకు తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. వీడు వెరీ నాట్ రీసెంట్గా వచ్చాడు, వీడికి ఇంకా మేనేజ్ లేదు. నాకు ఏదైనా సిస్టమేటిక్గా ఉండటం ఇష్టం. నేను ఎంత సిస్టమేటిక్గా ఉంటానో వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తాను నేను. కానీ చిన్న పిల్లోడు కదా, నాటీ అనమాట. నో మైలో. అండ్ కమింగ్ టు దిస్ క్యూటీ పై, దీని పేరు ట్రిక్సీ. షీఈ్ అరౌండ్ 55 days. మా ఇంట్లో వీళ్ళు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళు మైలో బేబీ అండ్ దిస్ గై ఇస్ కూపర్. దిస్ గర్ల్ ఇస్ she's a girl, she's a Trixie. నా పెట్స్ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ మీతో షేర్ చేసుకుంటాను. నా పెట్స్ ఎలా తింటారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాను, వాళ్ళకి ఎలా మెడికేటెడ్ చేస్తాను, వీళ్ళని ఎంత సిస్టమేటిక్గా పెట్టుకుంటాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో కీప్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకొక రూమ్లోకి వెళ్దాం రండి. చూసారుగా నా గెస్ట్ రూమ్. సో ఐ విల్ టేక్ యూ టు మై డైనింగ్ రూమ్. సో పెద్ద రూమ్స్ ఏం కాదు, చిన్న రూము. దిస్ ఇస్ మై డైనింగ్ ఏరియా. ఇక్కడే నేను కూర్చొని తింటాను, నా పిల్లలు నేను. వి సిట్ హియర్ అండ్ హ్యావ్ ఫుడ్. ఇందాక చెప్పినట్టు నాకు చెట్లు అన్నా ఏదన్నా ఇష్టం అని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా నేను ప్లాంట్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాను. రోజు వాటికి వాటర్ ఇస్తాను. ఈ ఫోటోకి వస్తే దిస్ ఇస్ మై ఎల్డర్ చైల్డ్, పెద్ద పాప. వీడు రెండో వాడు. అండ్ అది కూడా ప్లాంట్స్. ఎక్కడ చూసినా నాకు ప్లాంట్స్ గ్రీనరీ కావాలి. సో నా చిన్న కొడుకు క్యూట్గా ఉన్నాడు కదా మా వాడు. సో ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఈ వాష్రూమ్ బయట వాళ్ళు వచ్చినప్పుడు వాడతారు, లేదా మా సర్వెంట్స్ వాడతారు. వాషింగ్ మిషన్స్ అవన్నీ అక్కడే ఉంటాయి. సో వాష్ ఏరియా, నేను వాషింగ్ చేసుకుంటూ ఉంటాను, క్లోత్ వాషింగ్. కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు దే యూజ్ దట్ వాష్రూమ్. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ ఉంది. ఓకే, ఇది నేనే. సో దిస్ ఇస్ మై ఫోటోగ్రాఫ్. మీకు ఇప్పుడు గుర్తుపట్టి ఉంటారు కదా, ఇలాగా కొంచెం తక్కువగా కనిపిస్తాను నేను. కాకపోతే దిస్ ఇస్ మై హౌ ఐ లుక్ ఆన్ స్క్రీన్ అనమాట. నా స్క్రీన్ నేమ్ కూడా మీకు తెలుసు, బాబీ లహరి. అండ్ దిస్ ఛానల్ నేమ్ ఈజ్ ఆల్సో బాబీ లహరి అఫీషియల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే రండి, నేను ఇప్పుడు నా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను. సో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను, రండి ప్లీజ్ కమ్. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్. ఇల్లు తీసుకున్న తర్వాత ఇవన్నీ వార్డ్రోబ్స్ నేను దగ్గరుండి ప్రతి ఒక్కటి, టైల్ దగ్గర నుంచి, ప్లంబింగ్ వర్క్ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ వర్క్ దగ్గర నుంచి అన్ని వర్క్స్ నేను దగ్గరుండి చేయించుకున్నాను. కాబట్టి నాకు ఈ ఇంటితో చాలా అటాచ్మెంట్ ఉంది. సో ప్రతి కార్నర్ ఐ నో, ప్రతి థింగ్ ఎక్కడ ఏముంది, ఎట్లా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ ఐ నో. అండ్ హియర్ కమ్స్ టు ద వాష్రూమ్ డోర్ ఏంటి ఓపెన్గా పెట్టుకున్నాను అని అనుకుంటున్నారా? దర్ ఈస్ అ స్టోరీ బిహైండ్ దాట్. అది ఏంటంటే, నా పెట్స్ ఉన్నాయి కదా, మా పప్పీస్, ఇవన్నీ వాష్రూమ్లోనే వెళ్తాయి అన్నమాట. వాష్రూమ్ వాడతాయి, బయట ఎక్కడ చెయ్యవు. సో వాటికి మనమైతే తలుపు తెరుచుకొని వెళ్తాము. అవి తెరుచుకోలేవు కాబట్టి అవి ఎప్పుడంటే వెళ్ళి వాష్రూమ్ వాడుకొని వస్తారు. మా బాయ్స్ చాలా మంచివాళ్ళు, చాలా డీసెంట్. సో వాళ్ళ గురించి నేను వాష్రూమ్ ఓపెన్గానే పెడతాను. అండ్ వన్ మోర్ థింగ్, యూ కెన్ కమ్ అండ్ సీ మై వాష్రూమ్. ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఇవన్నీ ప్లాంట్స్ నేను పెట్టుకున్నాను. ఆర్గనైజ్డ్గా ఉంటాయి థింగ్స్. టవల్స్ ఇక్కడ పెట్టుకోవాలి. వాష్రూమ్ ఫ్లోర్ చూడండి, దీంట్లో వెట్నెస్ మీకు ఎక్కడా కనిపించదు, డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉందంటే హైజీనిక్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ మై స్మాల్ వాష్రూమ్. ఇక్కడ నుంచి బయటకు వస్తే వన్స్ అగైన్
దిస్ ఇస్ మై ఫేవరెట్ కార్నర్. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో, ఇవన్నీ కలర్ ఫిషెస్. ఈ ఫిషెస్ చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. బయటనే కాదండి ప్లాంట్స్, నేను అక్వేరియం లోపల కూడా రియల్ ప్లాంట్స్ పెట్టాను. ఐ మెయింటైన్ ఆల్ దిస్. ఈ వీటినన్నిటిని చూసుకుంటూ ఉంటాను. అండ్ హియర్ కమ్స్, ఇది నా పాత అల్మరే. అయితే నేను ఇది పాడేయకుండా తీసుకొచ్చి పెట్టాను అనమాట. స్టార్టింగ్ డేస్లో నేను సంపాదించిన డబ్బులతోటి ఇవన్నీ హార్డ్ అండ్ మనీ. సో ఇందులో ఏది కానీ మమ్మీ డాడీ వాళ్ళు ఇచ్చింది అది ఇది కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ మై హార్డ్ అండ్ మనీ. సో ఐ రెస్పెక్ట్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, ఐ సెల్యూట్ దెమ్. సో దిస్ ఇస్ మై డ్రెస్సింగ్ టేబుల్ వేర్ ఐ గెట్ రెడీ. ఇక్కడే నేను రెడీ అవుతూ ఉంటాను. మీరు డ్రెస్సింగ్ టేబుల్ లోపల చూసారనుకోండి, మిర్రర్లో అక్కడ ఒకరు కూర్చో ఉన్నారు. షీ ఈజ్ మై ప్రిటియస్ట్ డాటర్, నా పెద్ద కూతురు. నౌ షీ విల్ గెట్ ఇంట్రడ్యూస్ టు హర్ సెల్ఫ్. చెప్పు, నువ్వు పేరేంటి, ఏం చేస్తున్నావు, అదంతా చెప్పు. Hi people, I'm Aditi Dacha. Right now I'm doing my inter second year. ఇప్పుడు ఖాళీగా ఇదే పనులు, ఇంకేం లేదు. ఇప్పుడు ఖాళీగా అంటే తన ఉద్దేశంలో ఏంటంటే లాక్డౌన్ కదా, కాలేజెస్ లేవు, బయటకు వెళ్ళి చదువుకోలేదు, ఆన్లైన్లోనే చదువుకుంటుంది. సో ఇంట్లో ఉంటుంది. తను నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్ని విషయాల్లోనూ. అన్నీ చూసుకొని తను నాకు హెల్ప్ చేస్తూ తను కూడా ఇల్లు చూసుకుంటుంది. బేసికలీ చెప్పాలంటే తనే బాస్ అండ్ షీ ఈజ్ మై మేనేజర్. అండ్ దిస్ ఇస్ మై అగైన్ వన్ వార్డ్రోబ్స్. ఇక్కడంతా నా డ్రెస్, షూటింగ్ కావాల్సిన మెటీరియల్, డ్రెస్సెస్ అన్ని రకాల మా జనరల్ వేర్ అండ్ షూటింగ్ వేర్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ వార్డ్రోబ్లోను, ఈ వార్డ్రోబ్స్లో నా షూటింగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట, బయట పెట్టని ఏవైనా. సో హియర్ ఈజ్ మై బెడ్. దిస్ ఇస్ కింగ్ సైజ్ బెడ్. కింగ్ సైజ్ బెడ్ ఎందుకు అంటే, నేను, నా పిల్లలు, ఈ పిల్లలు, అన్ని పిల్లలు మేమందరం ఒకే బెడ్రూమ్లో పడుకుంటాం. అండ్ కొంతమంది నా పిల్లలు బెడ్ మీద పడుకుంటారు, కొంతమంది కింద పడుకుంటారు. సో వాళ్ళందరి కోసం అనేసి పెద్ద బెడ్. హియర్ ఐ గెట్ రిలాక్స్డ్. అండ్ ఇలా చూడండి, ఇవి ఫించెస్ బర్డ్స్ అంటారు. ఇవి పొద్దున్నే 5:30 ఎగ్జాక్ట్లీ 5:30కి లేచి మమ్మల్ని లేపుతాయి. అండ్ నాకు బర్డ్ సౌండ్ అంటే చాలా 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 ఇష్టము. ఆ సౌండ్ వింటుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది అండ్ మనసు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ మొక్కల్ని చూస్తున్నా కూడా పొద్దున్నే లేచి గ్రీనరీ చూడాలంట, రెడ్ కలర్ చూడకూడదు, గ్రీన్ కలర్ చూడాలి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐసైట్, కళ్ళకి చాలా మంచిది. అందుకనే మనము పాత వాళ్ళందరూ ఇంటికి తోరణాలు కడతారు. తోరణాలు గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆ గ్రీన్ కలర్ తోరణం ఎందుకంటే, మనం తోరణం చూసినప్పుడు గ్రీన్ని చూస్తాం, కాన్సన్ట్రేట్ చేస్తాం, కాబట్టి మన ఐసైట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అన్నమాట. చూస్తున్నారు కదా నా ప్లాంట్స్, ఇలాగా రియల్ ప్లాంట్స్ చేస్తూ ఉంటాను. వీటిలో ఒక్కొక్క లీఫ్ వచ్చినా కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. ఈ లీవ్స్ టచ్ చేసి సంతోషపడతాను. వీటి మీద డస్ట్ అంతా క్లీన్ చేస్తాను, వాటర్ క్లీన్ చేస్తాను. స్నేక్ ప్లాంట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బెడ్రూమ్స్ అనమాట. ఇండోర్ ప్లాంట్, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఇలా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఇంకొకసారి మనం ఆ ప్లాంట్స్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాము. ఈ ప్లాంట్స్ బెడ్రూమ్లో పెట్టుకుంటే మనకి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది అనమాట. ఏసీలో ఆన్ చేసిన ఇవన్నీ ఆర్టిఫిషియల్, కాకపోతే రియల్ ఆక్సిజన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్. సో నాకు అందుకని ఎక్కడ చూసిన ప్లాంట్స్ పెట్టుకోవటం అంటే ఇష్టం. అండ్ ప్లాంట్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకి. సమ్ టైమ్స్ ఐ సిట్ హియర్. ఇక్కడ నేను కాఫీ పెట్టుకుంటాను, కాఫీ పెట్టుకుని కాఫీ తాగుతా, బర్డ్స్ చూస్తూ ఉంటాను, అక్వేరియం చూస్తూ ఉంటాను. ఇలాంటి నాటీ బాయ్స్తో కూడా ఆడుకుంటుంటాను, చిన్న బాబులతో ఆడుకుంటుంటాను. సో హియర్ దిస్ కార్నర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పచ్చు ఇంటి దగ్గర. అండ్ ఎక్కువ టైం నాకు ఇట్లా బ్రైట్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, డే లైట్ రావాలి, సన్ లోపలికి రావాలి. అండ్ ఇలా బర్డ్స్ నేచర్కి చాలా దగ్గరగా ఉండాలని ట్రై చేస్తుంటాను. కొత్త ఇంటికి వెళ్తే
తప్ప మీతో ఇంటరాక్ట్ అవ్వద్దు అనుకున్నాను. అక్కడైతే నా టేస్ట్ అంతా నేను మీకు చూపించవచ్చు అనుకున్నాను. టైం పట్టేలా ఉంది, లాక్డౌన్, మనకి ప్లాట్ దొరకాలి, ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలి, అదంతా చాలా లెందీ ప్రాసెస్. అప్పుడు కూడా నేను మిమ్మల్ని తోడు తీసుకెళ్తాను నాకు. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను అది మీకు షేర్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ యాక్చువల్లీ రెంటెడ్ హౌస్. మేము రెంట్కి వచ్చిన తర్వాతే ఈ ఓనర్స్ నన్ను తీసుకోమంటే వి బాట్ దిస్ హౌస్. దీన్నే నా టేస్ట్కి తగ్గట్టుగా నేను చాలా మార్చేసాను. విండోస్ తీసేసి ఎక్స్టెండ్ చేసి ప్లాన్స్ పెట్టుకొని దీంట్లోనే కేజెస్ పెట్టుకొని సో చాలా చాలా చేంజెస్ చేసుకున్నాను. కాబట్టి ఈ ఇంట్లో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. యాజ్ ఐ టోల్ యూ, మీకు ముందుకు చెప్పినట్టు నాకు నేచర్ అంటే ఇష్టము, గాలి అంటే, ఓపెన్ స్పేస్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. అందులో భాగంగా ఈ కార్నర్ కూడా నాకు చాలా ఇష్టము. అది మిడ్ నైట్స్లో గ్యాలరీ లోపల కూర్చుంటాను నేను. ఆ సీట్లో మైలో డోంట్ ట్రబుల్, ఆ సీట్లో కూర్చొని వెన్నెల ఆ గాలి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరు ఇటువైపు కింద చూసారనుకోండి, ఇక్కడ నా టార్టైస్లు ఉంటాయి. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్, ఈ పెద్దోడైతే నా దగ్గర 12 years నుంచి ఉన్నాడు. అండ్ వీళ్ళందరూ మా ఫ్యామిలీలో ఒక మెంబర్స్ అన్నమాట. ఇంతమంది మెంబర్స్ తోటి ఐ లివ్ ఆల్మోస్ట్ ఆల్. నా ఇంట్లో నేను 2 పిల్లలు, చిన్న ఫ్యామిలీ అనుకుంటారేమో, కానీ నా ఫ్యామిలీ చిన్నది కానే కాదు. వీళ్ళందరితో పాటు మీ అందరినీ కలుపుకుంటే ఇట్స్ అ హ్యూజ్ ఫ్యామిలీ అనమాట. సో ఐ లవ్ మై ఫ్యామిలీ. కమ్, ఇంకొకటి మీకు చూపించాలి. ఒక్కసారి ఇలా రండి, ఇక్కడికి రండి. అండ్ మా అందరితో పాటు ఇక్కడ ఒక పిజన్ కూర్చోంది. దాని వెనక చిన్న బేబీ పుట్టింది. అండ్ ఇంకొక ఎగ్ కూడా ఉంది హ్యాచ్ అవటానికి రెడీగా. ఇలా నా చుట్టుపక్కల చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఐ టోటలీ ఎంజాయ్ మై హోమ్ అనమాట. షూటింగ్ లేదు అనుకుంటే నాకు బయటకు వెళ్ళటం, సినిమాలు చూడటం, షాపింగ్లు చేయటం, ఫ్రెండ్స్తో బయట తిరగటం, అలాంటి సబ్జెక్ట్స్ ఏమీ లేవు. ఆల్మోస్ట్ ఆల్ నేను నా టైం, టోటల్ మై టైం ఐ స్పెండ్ ఎట్ హోమ్. సో దిస్ ఈజ్ మై హోమ్, స్వీట్ హోమ్. ఇంకా మీకు నా కిచెన్ చూపించాలి. ఫాలో మీ. సో మాస్టర్ బెడ్రూమ్లోంచి బయటికి వస్తే కిచెన్లోకి ఎంటర్ అవ్వచ్చు. కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది. దిస్ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్రిడ్జ్. సో నేను అనుకున్నాను కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుందాం అనేసి. అది టైం పట్టేలా ఉంది కాబట్టి ఇది కూడా నేను మీకు ఇప్పుడే ఓపెన్ చేసి చూపించాను. దానికి ఒకటి సపరేట్గా చూపిస్తాను. సో ప్లీజ్ కమ్. దిస్ ఈజ్ మై కిచెన్. ఇక్కడే నేను వంట చేస్తానన్నమాట. ఇక్కడ ఒక ఓవెన్ ఉండేది. ఆ ఓవెన్ మా పనమ్మాయి పాడు చేసి పగలు కొట్టేసింది. సారీ, పగలు కాదు, అది షీ కెప్ట్ స్టీల్ కంటైనర్ లోపల పెట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా స్టీల్తో షీస్ టు డూ, అది పాడైపోయింది. సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ద అదర్ న్యూ ఓవెన్ తీసుకోవాలనుకుంటున్నాను. షాపింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా మనం మన ఓవెన్ గురించి చెప్పుకుందాము. దాంట్లో మీకు చాలా చాలా రెసిపీస్ చేసి చూపించాలి. ఓవెన్లో ఎలా చేస్తారు, ఏం చేస్తారు అవన్నీ. ఈ కిచెన్ కూడా నేను దగ్గరుండి చేయించుకున్నాను. అందరు చెప్పారు ఈ షైనింగ్ వద్దు అని, కానీ ఐ హ్యాడ్ అ థాట్ అనమాట, ఇలాగే ఉండాలి, నీట్గా ఉండాలి, ఒక నార్మల్ డెకోలం పెడితే బాగోదు అనేసి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ టైల్స్ వేయించాను ఇక్కడ. అండ్ చిమ్నీ పెట్టుకుందాం అనుకుంటే గిల్మా వాళ్ళ చిమ్నీ తీసుకున్నాను. ఇట్స్ అ బ్రాండెడ్ వన్. కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి చూసాక ఇంత వెంటిలేషన్ ఉంటే మీకు చిమ్నీ అవసరం లేదు అనేసి వాళ్ళు పట్టుకుపోయారు. సో ఇక్కడే వంట చేస్తాను, కావాల్సిన ఇదంతా ఉంటుంది. నేను వంట చేసిన వెంటనే ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తాను. ఐ డోంట్ వెయిట్ ఫర్ సర్వెంట్స్, వాళ్ళే చేయాలి, వాళ్ళే చూడాలి అని కాదు. చిన్న కిచెన్ కాబట్టి నాకు ముందు వెనక తిరుగుతుంటే నచ్చదు. వంట చేసి బయటకు వచ్చాక కూడా వంట చేసినట్టు కూడా తెలియకూడదు అనమాట. అందుకే డిష్ అవుట్ చేసి ఆ డిషెస్ క్లీన్ చేసేసి ప్లాట్ఫామ్ నీట్గా పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాను. ఇటువైపు అంతా ఇదే అనమాట. పైన అంతా నాకు స్టోరేజ్ ఉంటుంది, ప్యాంట్రీ
ఇలాగా అన్ని కావాల్సిన సరుకులన్నీ పెద్ద అమౌంట్లో కొని నేను పైన పెడతాను. కావాల్సినప్పుడు చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకొని ఇలా అన్ని టెపోవేర్ కంటైనర్స్లో పెట్టుకుంటాను. చూడటానికి ఈజీగా ఉంటుంది, పిక్ చేయటానికి. టెపోవేర్ అంటే ఇట్స్ అ బ్రాండెడ్ వన్. ఇది చూసారనుకోండి, దీంట్లో నేను షుగర్ వేసాను. మనకి ఒకటి ట్రాన్స్పరెంట్ ఉంటాయి, చూడటానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనం ఏముంది, ఏం పికప్ చేస్తున్నాం అని తెలుస్తుంది. అండ్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్ హియర్. వాట్ ఐ హ్యావ్, ఇది నేను ఆల్మోస్ట్ 10 years అయిందండి కొని. 10 years నుంచి నా కిచెన్ ఇలాగే ఉందన్నమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగా ఉంటే నా కబోర్డ్ చూడండి ఇంత ఉంది ఇది. సో నేను ఇలా పెట్టానంటే ఎఫెక్టివ్ ఆక్యుపై అవుతుంది, స్పేస్ వేస్ట్ అవ్వదు. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. టప్పర్వేర్ కాదు, ఇలాంటి డిజైన్లో చాలా కంపెనీస్ వచ్చాయి. యూ కెన్ చూస్ అప్ టు యువర్ స్టాండర్డ్, లైక్ యువర్ బడ్జెట్ ఎంత పెట్టుకున్నారో దానికి తగ్గట్టుగా మీరు ఇలాంటి కంటైనర్స్ తీసుకోవచ్చు. రౌండ్ కంటైనర్స్ అనుకోండి, స్పేస్ వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి కంటైనర్స్ అనుకోండి, మీకు సరిగ్గా ప్లేస్ యూజ్ అవుతుంది అండ్ కనిపిస్తుంది ఏ డబ్బాలో ఏముంది, ఈజీగా పికప్ చేయొచ్చు. అది నా ఉద్దేశం. పైన కూడా యూస్ఫుల్ ఐటమ్స్ చిన్న చిన్నవన్నీ, ఓట్స్, మెంతులు, జీలకర్ర, ఆవాలు, నువ్వులు, ఇవన్నీ ఇలా చిన్న చిన్నవి హ్యాండీగా ఉండటానికి పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ కూడా నేను డిజైన్ చేసుకొని ఆర్గనైజ్ చేశాను. ఇవి కూడా టప్పర్వేరే, దిస్ ఈజ్ నాట్ టప్పర్వేర్ అగైన్. ఇక్కడ కప్స్, మనకి టీకి కావాల్సిన కప్స్, క్రాకరీ ఐటము, డైలీ వాడుకునే వస్తువులు. అండ్ ఇక్కడ కూడా టప్పర్వేర్లో మనకు కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. కమింగ్ టు దిస్ బాస్కెట్, నేను ఇది చేయించుకునేటప్పుడే ఐడియా ఉండింది. ఉల్లిపాయలు, వెల్లుల్లి, పొటాటో ఇవన్నీ మనము ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. ప్లేస్ మేనేజ్మెంట్ అంటే నాకు చాలా ఇష్టము. ఎలా చేయాలని నాకు అప్పుడు వచ్చిన థాట్ ప్రకారం నేను ఈ బాస్కెట్ తీసుకొని ఇక్కడ ఫిక్స్ చేయించుకున్నాను. ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, పొటాటోస్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటే ఈజీ అనమాట. ఇక్కడే ఉంటాను కాబట్టి ఇలా తిరిగి ఇలా పికప్ చేసి అలా కట్ చేసుకొని అలా వంట చేసేసి బయటికి ఈజీగా వెళ్ళిపోవటానికి. నౌ దిస్ ఇస్ మై కిచెన్ గ్యాలరీ. ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్, బాగలేదు ఏమి తిట్టుకోకండి, ఎలా ఉన్నాను అలా చూపిద్దాం అనేసి మిమ్మల్ని తీసుకొస్తున్నాను. రండి. వీడి పేరు హెన్రీ. హెన్రీ ఈజ్ విత్ మీ పాస్ట్ 4.5 years. హెన్రీ నీ ముక్కు పెద్దగా అయిపోయింది హెన్రీ, కట్ చేయాలి, నెయిల్ కట్టర్తో కట్ చేయాలి. ఎస్, ఐ విల్ డూ దాట్, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్. హెన్రీని చూసారా ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడో వాడు, ఎంత కలర్ఫుల్ మై స్వీట్. ఏమైందన్నా, వై ఆర్ యూ హాపింగ్? ఎందుకు అలా చేస్తున్నావు? ఐ కమ్ టు యూ బేబీ. సో ఇది హెన్రీ కేజ్. యాక్చువల్గా హెన్రీని కేజ్లో పెట్టడం నాకు ఇష్టం లేదు, వాడు కింద తిరుగుతూ ఉంటాడు. కాకపోతే ఈ మధ్య వాడు పొడుస్తున్నాడు, కోపం వస్తుంది వాడికి. సీ హౌ బ్యూటిఫుల్ హీ ఈజ్, హ్యాండ్సమ్ గాయ్. సో అందుకని నేను లోపల పెడుతున్నాను. నాతో ఇంకా చాలా పెట్స్ కూడా ఉంటాయి కదా, అవేవి హామ్ అవ్వకూడదని. అలాగే ఇక్కడ కొంచెం చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నాను. బయటికి వెళ్ళటం అంటే చాలా ఇష్టం, బయట చూడాలంటే. అందుకే వాడి కోసం ఒక ప్లేస్ అనమాట, వాడు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. దిస్ ఇస్ మై నాటీ హెన్రీ అండ్ దిస్ ఈజ్ ఆల్. ఇంకా ఎక్కువ చూపిస్తే మీకు అన్నీ కనిపించిపోతాయి, ఇంత డర్టీగా ఉందనుకుంటారు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నా విల్ గో అవుట్. తిను నా పెద్ద కూతురు అయితే, నా కొడుకు అన్నాను కదండి, వీడే నా బంగారు బాతు గుడ్డు కాదు దొరబాబు. మా అబ్బాయి కాదండి, నా కూతుర్లు, 2 కూతుళ్ళు. కానీ నేను మా అబ్బాయిలాగా చూసుకుంటాను, అందరిని అబ్బాయిలాగా చూసుకుంటాను. సో అను ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్ అనమాట. 99% డిజైబుల్ చైల్డ్. నాది ఇది నా లైఫ్, నా 2 పిల్లలు, నేను, నా మొక్కలు, నా పెట్స్, ఇదే నా ప్రపంచం అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నా ఫ్యామిలీతో మొత్తంగా మిమ్మల్ని నేను పలకరించాను. అలాగే మీకు నేనేంటో తెలుసు, ఎలా ఉంటాను, ఎక్కడ ఉంటాను, నా ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఇంత బంగారాల మధ్యలో ఉంటానన్నమాట నేను. సో అన్ను గురించి ఇంకా నేను చాలా షేర్ చేయాలి, అది నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకి వస్తాను. సో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, మీ అందరికీ నా హోమ్ టూర్ నచ్చింది అనుకుంటాను. అక్కడక్కడ మెస్సీగానా, ప్లీజ్ డోంట్ మైండ్, ఫర్గివ్ మీ. నెక్స్ట్ టైం చాలా నీట్గా మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు
Bobby Lahiri official. Yes, Bobby Lahiri official. Don't forget and give me your blessings. Thank you.